జయగురుదత్త 41 రోజు గురు చరిత్ర చదివినాం కదా, చాలా మంచిగా అనిపించింది. 40వ అధ్యాయం అయితే స్వామీజీ అర్ధ గంట ఏడిపించినారు. శ్రీశైలంలో వెళ్ళిపోతున్నారు కదా, అప్పుడు చాలా బాధ అనిపించింది. ఏడ్చుకున్నారు చాలామంది భక్తులు అప్పుడు కూడా. తర్వాత యజ్ఞం అయింది. యజ్ఞం రోజు అయితే స్వామీజీకి తీసుకొస్తప్పుడు వాళ్ళ కళ్ళలో మంచిగా అనిపిస్తున్నాయి. అదే విగ్రహం రోజు చూస్తామండి, కానీ ఆ రోజు మాత్రం స్పెషల్ ఉండే, చాలా మంచిగా అనిపించింది. కళ్ళు ఇట్లా తిరిగినట్లు అనిపిస్తున్నాయి. యజ్ఞం హోమం కూడా మంచిగా జరిగింది. గణేష పూజ మంచిగా జరిగింది. నవగ్రహ శాంతి బాగా జరిగింది. 9 గ్రహాలు మంచిగా అనిపిస్తున్నాయి, మాకు చూసి ఆనందిస్తుండే. తర్వాత తెల్లారి దత్తాత్రేయ ఒడి బియ్యం నింపినాం. గురు పూర్ణిమ ఆ రోజు ఇంకా బాగా అనిపించింది. స్వామీజీతో త్రిశూలం, చక్రం, గద, శంఖం, కమండల్, జపమాల తీసుకొని చాలా బాగా కూర్చున్నారన్న. చూసుకుంటూ ఉండిపోవాలి ఆ రూపం. ఆ స్థలంలో వాళ్ళ 2 పాదుకలు సరిపోలేదు, అంటే స్థలం చిన్నగా అయింది స్వామీజీకి. ఇక పాదుకలే కనిపిస్తున్నాయి ఇక్కడ, వేరేదేమీ కనిపిస్తలేవు. ఒడి తీసుకున్నారు, ఒట్టి చేతిలో ఇంత చిన్నది కనిపిస్తుంది ఒడి, అంత పెద్ద ఒడి 130 బ్యాగులు బియ్యంది. కానీ ఇక్కడ చిన్న పువ్వు చేతిలో ఉంది అట్లా కనిపిస్తుంది ఎత్తుకుంటే. వాళ్ళు చాలా మంచిగా అనిపించింది ఆ సీన్. చాలామంది భక్తులు నేను తెల్లారి ఫోన్ చేసి, మా పూజలు బాగా జరిగింది, మా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, అది స్వామి ఎలా వచ్చి కూర్చున్నారు, చాలా మంచిగా అనిపించింది అంటున్నారు. 41 రోజులు అయినాక మళ్ళీ ఏదైనా చేద్దామంటున్నారు. సరేనే, ఇది కాక వేరే చేద్దామని చెప్పుకున్నాం. 50% కర్మలు తొలగిపించినారు ఈసారి అయితే. ప్రతిసారి 30-25 ఉండే, ఈసారి ఎక్కువ. ఎందుకంటే గురుచరిత్ర చదివిన దానికి వాళ్ళు చాలా సంతోషమైన. కానీ గురుచరిత్ర చాలా అనుభవం, అంటే చాలామంది చదువుతూ ఉంటారు, కానీ ఇలా క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ఇవ్వలేరంట. చాలామంది చెప్తున్నారు వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేవంట. ఇప్పుడు క్వశ్చన్ అన్నీ అయిపోయినాయి అంటున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు అడిగితే మా దగ్గర లేవు క్వశ్చన్ అంటున్నారు. కానీ గురు పూర్ణిమ ఈసారి 25 సంవత్సరాలు జరిగింది, చాలా మంచిగా అనిపించింది. దాంట్లో స్వామీజీ కూడా చాలా సంతోషం పడి నాకు తెల్లారి మెసేజ్ ఇచ్చినారు. ఏమండి, మహావిశ్వంలాగా జరిగింది నిన్న అని చెప్పినారు. మహావిశ్వం అంటే నాకు ఫస్ట్ టైం చెప్తే నాకు అర్థం కాలే. తర్వాత ఆలోచిస్తే అమ్మ ఇంత పెద్ద మాట అన్నారు స్వామి. దానికి ఇక వర్ణన లేదు ఇక అక్కడ. మహావిశ్వం దేనికంటారు. ఇక అలా చాలా మంచిగా అనిపించింది. ఆ మాట అనగానే నాకు కళ్ళ ఆనంద భాషలుగా వస్తున్నాయి. ఇంత పెద్ద మాట అన్నారు స్వామీజీ అంటే ఎవరు చెప్తారా మాట? చెప్పాలి, వాళ్ళే చెప్పవచ్చు, వేరే ఎవరు చెప్పలేరు. ఎంతమందికి అడిగిన అనుభవం ఏమేమి వచ్చిందంటే, నాకు ఆనందంగా అనిపించింది, నాకు సంతోషంగా అనిపించింది, ఇవే మాటలు వస్తున్నాయి. కానీ ఈ మాట రాదు కదా ఎవరి నోటికి. అలా చాలామంది అంటే గురుచరిత్ర ఏ అధ్యాయం చదివినా దాని గురించి అడుగుతుండే. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకు స్వామీజీ చెప్తుండే ఆన్సర్. వాళ్ళు చాలా సంతోషపడుతుండే. వాళ్ళు కూడా తొందర పని చేసి 11 అవుతుంది, తొందర పని చేసుకొని కూర్చుండే అంటారు. 41 రోజు అయితే చాలామంది ఏడ్చుకున్నారంట. ఇక అయిపోయింది, రేపు ఒక్కరోజు అయితే అయిపోతుంది అని. స్వామీజీ వెళ్ళిపోతున్నాను అని. ఇంకోసారి చూద్దామమ్మా అంటున్నారు. సరే చూద్దాంలే అన్నాం. అడిగేవాళ్ళు, వాళ్ళకి జవాబు ఇస్తాండి అంతే. అంటే భక్తి గురించి ఆ కథ ఎట్లుంది, ఆ కథ తరపు నుంచి చెప్తా ఉంటే జవాబు. దానికి చాలా ఆనందం పడుతుండే వాళ్ళందరూ. మేము ఎన్నిసార్లు చదివినాం కానీ ఇన్ని అర్థాలు ఉంటాయి ఇంట్లో అని తెలియదని చెప్పుకుంటాం. చాలా గుర రహస్యాలు ఉంటాయి ఇంట్లో. స్వామివే చెప్తుండే ఆన్సర్, టకాటగా చెప్తుండే. మేము కూడా అక్కడ చెప్పేస్తుండే. చాలామంది భక్తులు వచ్చినారు ఈసారి అయితే. స్థలం కూడా జర పెద్దగా అయింది, జర పర్వాలేదు. కానీ స్వామీజీ 2 పాదుకలు వచ్చినాయని చిన్న బాధ వల్ల ఇక్కడనే కనిపిస్తుండే. మోకాళ్ళ దాకా కూడా కాదు, మోకాళ్ళ కన్నా కిందనే, అక్కడ దాకానే కనిపిస్తున్నాయి అవి. తర్వాత చూసే మీద రూపం అయితే చెప్పొద్దు, ఇక అంత పెద్ద రూపం ఉంది దానికి. ఇక ఆ జోలి అయితే ఒకటి పూలు చేతిలో పట్టుకుంటారు, అట్లా పట్టుకుంటారు స్వామి. ఒకటి పువ్వు, గులాబీ పువ్వు చేతిలో ఎట్లా ఉంటుంది బరువు, ఆ బరువే స్వామీజీకి అయితే. బియ్యం చిన్న పువ్వు లాగా ఉంది చేతిలో, అది చూసి సంతోషపడుతుంది. భక్తులు పెరుగుతూ ఉండాలి, భక్తి పెంచుకోవాలని చెప్తున్నారు. ధ్యానం చేయండి అంటున్నాయి ఎక్కువ. ప్రేమ, భక్తి, దయ కూడా ఉండాలంట.
దయ లేనిది లాభం లేదు అక్కడ. ప్రేమ, భక్తి, దయ ప్రతి మనిషికి ఉండాలని చెప్తున్నారు. చిన్న పిల్లలకు కూడా ఇప్పటి సంది నేర్పించని చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సంది నేర్పించనే ముంగట పిల్లలకు పనికి వస్తుంది. ఇవాళ పిల్లలు ఎలా అయిపోయినాయంటే పెళ్లి చేసి ఇస్తే కూడా 15 రోజులు ఇంట్లో వచ్చి కూర్చుంటున్నారు. చాలా పరిస్థితి దారుణంగా జరుగుతుంది ఈరోజు. మేము వింటున్నాం, చూస్తున్నాం. వాళ్ళకు 15 రోజులే పెళ్ళైనా ఏమైందంటే డ్యామేజ్ అయింది. ఎందుకైంది అంటే కారణం చెప్తలేరు. మాకు నచ్చలేదు అంతే, కారణం లేదు అక్కడ. చాలామంది ఉన్నారు అసలు. అమ్మ నాయనదే తప్పు అని మేము అంటున్నాం. జాగ్రత్తగా వాళ్ళకి చూడాలి, పిల్లలకు జాగ్రత్తగా పంపించాలి అత్తగారింటికి. పో అమ్మ, ఏం కాదు, మేము ఉన్నాం కదా, వచ్చి ఉంటాం, ఏమైనా చేయాలి చెప్పలేకపోతున్నారు వాళ్ళు. పిల్లలు కూడా అట్లనే మొండికి తయారవుతున్నారు ఆడపిల్లలు. అందుకే బొట్టు, గాజులు, గజ్జెలు, చైను వేసుకొని ఉండాలి ఆడపిల్ల. చాలా అందంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది నేను ఆడపిల్ల ఉన్నానని. గుర్తు ఇవన్నీ వాళ్ళకు. ఇవాళ ఎవరు ఏం వేసుకుంటలేరు. అవి వేసుకుంటే వాళ్ళకు కూడా అరే ఇది ఉన్నాయి అని ఒక భయం ఉంటుంది. ఆడపిల్లని ఒక మంచు కన్నా కనిపించదు, ఒక్క సెకండ్ అని అనిపించదు వాళ్ళకు. ఈ పారాయణం జరిగిన 40 రోజుల్లో ఎవరికైనా దెయ్యాలు కానీ బయటకు వెళ్ళిపోవడం అలాంటి జరిగినాయి? అలా ఏం జరగలేదు. అంటే అందరూ వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడో జరిగిపోయినాయి. ఇప్పుడు ఈ గురు పౌర్ణమి రోజున కానీ ముందు రోజు హోమ రోజున కానీ అందరు ఫ్రెష్ ఉంటారు. స్వామీజీ ఫస్ట్ ఫ్రెష్ చేసి పెడతారు. ఒక్కసారి ఒక పాప చాలా డేంజర్ వచ్చిందండి. ఇల్లంతా గొల చేసింది. 2 గంటలు స్టార్ట్ చేసి పంపించిన స్వామీజీ. ఉంటారు చిన్నపిల్లగాడు కూడా అట్లనే గోల చేస్తాడు. ఇలా వాళ్ళకి స్టార్ట్ చేసి పంపిస్తారు. ఒక చిన్న కట్టె ఉంటుంది, దాంతో మనం వృద్ధి ఇక్కడ పెట్టిననుకో చల్ల పడిపోతారు. అది పెట్టేస్తాం అప్పుడే చూసి. పెట్టినామంటే అక్కడ చల్ల కూర్చుంటారు. వాళ్ళు తిట్టిన వాళ్ళు కూడా తర్వాత నేను ఎప్పుడు తిట్టిన అంటారు. వాళ్ళు చాలా గలీజ్గా తిడతారు స్వామీజీకి అయితే, దారుణంగా తిట్టేస్తారు. ఆ తిట్టలు భరించలేము. అందుకే కట్టె తీసి నూరి పెట్టేసాం. వాళ్ళకు మండుతుందంట, దయ్యంకి మండుతుంది, మంచిగా ఏం కాదు. వాళ్ళకి మండుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, సెకండ్ వెళ్ళిపోతారు. స్వామి చెప్పినా నాకు కరెక్టే, తెచ్చి పెట్టుకున్నా ఇంట్లో నూరి పెట్టాలి. అలానే పెడితే రాదు. నవగ్రహ పూజ కూడా చాలామంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం వస్తున్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. నవగ్రహ పూజ అంటే స్వామి చెప్పింది వాళ్ళకి చెప్పినాం కదా మనం. దాంతో కూడా ఒక్క రోజులకే నాకు ఇంత అనుభవం వచ్చింది, సెకండ్ రోజులకి ఇంత వచ్చింది. ఆ ఆపరేషన్ అయ్యే వాళ్ళకి కూడా ఆపరేషన్ అవుతలేదు, అక్కడ నార్మల్ అయిపోతుందంట. వాళ్ళే చెప్తారు వచ్చి, అమ్మ నిజంగా నాకు ఆపరేషన్ అన్న డాక్టరు, నాకైతే ఫ్రీ అయిపోయిందని వాళ్ళే వచ్చి కలిసిపోతారు. మళ్ళీ సర్పదోషం కూడా చాలామందికి జరిగిపోయినాయి. ఇప్పుడైతే పిల్లలు కాని వాళ్ళకు కూడా మొన్న కొబ్బరికాయ ఇచ్చిన చాలామందికి, అలా 90% అయితే చాలామందికి అయిపోతారు. చాలామంది పిల్లలకు తీసుకొని వస్తారు, చూపెడతారు, అమ్మ దత్త భక్తులు అని తెచ్చిస్తారు. వాళ్ళ పిల్లలు నిజంగా ఓట్లో రాగానే నవ్వుతూ ఉంటారు. వాళ్ళకు 3 నెలలు 5 నెలల లోపల తీసుకురావాలి ఇక్కడ స్వామి దగ్గర. రాకపోతే వాళ్ళ రాత్రంతా ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ తెచ్చిన దాకా ఏడుస్తారు. ఇక హాస్పిటల్ తీసుకోకపోతే కూడా తక్కువ కాదు, వాళ్ళకు ఏడుపు తక్కువ కాదు. ఇక్కడ రాగానే స్వామిజీకి చూడంగానే నవ్వుతూ ఉంటారు. వాళ్ళేమో ఆశ్చర్యం అవుతారు, అమ్మ మేము హాస్పిటల్ తీసుకోపోయినాం, నిన్న ఇంత ఏడుస్తుంది పాప అని. భయం కదా ఎవరికైనా ఏమైందని. కానీ ఏం కాదు, స్వామికి చూడాలని ఒక ఆతృత ఉంటుంది పిల్లలకు. వాళ్ళు ఇచ్చిన వరమే కదా. ఇక వాళ్ళు చూసిన దాకా అట్లనే ఏడుస్తారు. 2-3 అయిందట పిల్లలు. అంటే పుట్టంగానే 5 నెలలకు కంపల్సరీ వచ్చి చూపెట్టాలి స్వామికి. 3 నెలలు కాకపోతే 5 నెలలకైతే కంపల్సరీ చూపకపోతే వాళ్ళు కంపల్సరీ ఏడుస్తారండి. 8 గంటలు ఏడుస్తారు వాళ్ళు పిల్లలు. అప్పటిదాకా ఎవరు ఓపిక పట్టలేదమ్మా. అందుకే తొలకరావాలి పిల్లలకు. పిల్లలు అయినాక కలుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి అవుతాయి. ఈ సంవత్సరం అయితే కనీసం 30 పెళ్ళిళ్ళనే. సర్పదోషం ఉంటే జరిపేశాం, గర్భదోషం ఉంటే జరిపేశాం. ఇవి 2 ఉంటాయండి వాళ్ళకి ఎక్కువ అయితే. అవి 2 జరిపిస్తారు స్వామీజీ. స్వామీజీ చెప్తా ఉంటారు. వాళ్ళు వచ్చి పేరు చెప్పగానే చెప్పిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సాధన చెప్తున్నారు, ఆ సాధన చేస్తాను ఇంకా రెడీ అయింది. ఇక మననే చెప్పినారు సాధన చేసుకో, ఒకటి చూస్తేనే వెళ్ళిపోవాలి, కను వేయద్దు, వెళ్ళిపోవాలి. సరేలే సాధన నేర్పిస్తున్నారు స్వామీజీ. కొత్తది ఇంకా 41 డేస్లో అయిపోతుంది అది కూడా. వస్తారు, అల్ట్రా కూడా వస్తారు. దానికి లక్ష్మీ పూజ చెప్తారు వాళ్ళు. ఫస్ట్ నవగ్రహ పూజ చేయాలి.
అంటే గ్రహ వీగు ఉంటే కూడా డబ్బులు రావు. 9 గ్రహాలు చాలామంది ఒక గ్రహ పూజనే చేయమంటారు, కానీ స్వామీజీ 9 చేయమంటారు. ఎందుకంటే మన ఇంటికి 9 మంది చుట్టాలు వస్తే 9 మందికి భోజనాలు పెట్టాలి. మనం ఒక్కరికి పెడితే 8 మంది ఎక్కడ పోవాలి? వాళ్ళ కోపం వస్తుంది, కంపల్సరీ వస్తుంది, 100% వస్తుంది ఎవరన్నారని. అయితే అలా చేయొద్దు అని స్వామీజీ మాకు నేర్పించినారు. అందుకే మేము 9 మందికి పూజ ఆ రోజు చేపిస్తామండి. అది కూడా 9 రోజులు చేయాలి, ఒక్కరోజు కూడా కాదు, కంటిన్యూ 9 రోజులు చేపిస్తాం. సండే టు మండే దాకా 9 రోజులు. మళ్ళీ అవన్నీ తీసుకుపోయి నీళ్ళలో వేయాలి మంచి. చాలామంది సంగారెడ్డి దగ్గర పోయి నీళ్ళు వేసి, హైదరాబాద్లో ఇక్కడ నీళ్ళు మంచిగా లేకపోయినా అక్కడ తీసుకుపోయి వేస్తున్నారు చాలామంది. భక్తులు కూడా సహకరిస్తున్నారండి, మాకు చెప్పినట్లు చేస్తున్నారు. మాకు అది సంతోషం చాలా. అవే తీసుకుపోయి నీళ్ళలో ఎందుకు వేయాలి, ఇక్కడ వేయొచ్చు కదా అలా ఎవరు క్వశ్చన్ చేస్తారు. ఒకళ్ళతో బాసర పోయి వేసి వచ్చినారంట, సర్పదోషం ఉండే. అయితే ఒక ఆయన డబ్బల పాముకు పెట్టుకున్నంట. అరే నేను దోషం తీసి వచ్చిన ఇక్కడ పాము ఇలా ఉంది, నేను తీసేస్తా అని ఆయన డబ్బులు ఇచ్చి ఓపెన్ చేయించిందంట. నా ముంగట ఎప్పు నీకు 10 డబ్బులు ఇస్తా అని ఓపెన్ చేయించిందంట. పాము దగ్గర ఎందుకు పెట్టుకుంటే నా ఇష్టం అన్నాడంట. కానీ ఇడుస్తామంటే అవును ఇడుస్తా, డబ్బులు ఇస్తానంట. సరే అని డబ్బులు ఇస్తే ఇడిచేసిండట. ఆయనకు సంతోషం అనిపించిందంట. చెప్తుండొచ్చు, అమ్మ ఇలా జరిగింది, నేను బాసర పోయినా అమ్మ దర్శనం చేసుకున్నా, కానీ నేను డబ్బులో పాము పెట్టుకుంటే నేను ఇలా అంటే ఆయన తీసి ఇచ్చిండు, మళ్ళా ఇడిచి పెట్టినాం దానికి. ఇలా చెప్తా వస్తారు భక్తులు వచ్చి, అనుభవాలు అవుతున్నాయి వాళ్ళకి వచ్చి చెప్తూ ఉంటారు. ఎక్కడ పోతే చాలా డబ్బులు తీసుకుంటారమ్మా, నవగ్రహ పూజ, శాంతి పూజ, సర్పదోషము, మళ్ళీ ఇది అంటే చాలా డబ్బులు అవుతాయి, కానీ మీ దగ్గర సింపుల్ అయిపోతుంది. 500 కూడా తొలగాయి, 1000 రూపాయలు కూడా తొలగాయి, ఈజీగా అయిపోతుంది అని చెప్తారు. చదువుకున్న పిల్లలు వస్తే ఎలా నమ్ముతారా? పిల్లలు నమ్ముతారు. అంటే అమ్మ అప్పుడు వస్తే మాకు ఇలా ఉండే, ఇప్పుడు బాగా అయిపోయింది, కళలు కూడా మంచిగా వస్తున్నాయి. మళ్ళీ గాజులు అవి వేసుకున్నామంటే ఒక పాప వేసుకొని వచ్చింది, అమ్మ చూసినారా గాజులు వేసుకొచ్చినా మళ్ళీ చూపెడుతుంది, ఇక గజ్జలు కూడా వేసుకుని అమ్మ అంటుంది. అంటే చెప్పింది కొందరు నమ్ముతున్నారు, వచ్చి వేసుకొని వస్తున్నారు. అమ్మ దగ్గర పోతే చీరలే కట్టుకొని రమ్మ మంచి మన పూజలు చాలామంది పిల్లలు కూడా చీరలు కట్టుకొని వచ్చినారు. చెప్పిన 41 రోజులు గురుచరిత్ర చదువుతప్పుడు చెప్పిన, ఎంతోమంది వచ్చారో మన హిందూ ధర్మంలాగా మంచి గాజులు బొట్టు పెట్టుకొని చీరలు కట్టుకొని రండి, చిన్నపిల్లలు ఉంటే గాగరాలు వేసుకొని రండి అంటే వేసుకొచ్చినారు. చాలామంది చూపెడుతున్నారు, అమ్మ మేము చాలా బాగున్నామో చూడండి అలా. అంటే అది పద్ధతి నేర్పిస్తే వాళ్ళకు ముంగట గురించి బాగుంటుందండి. వస్తూ ఉంటారండి, చూసి జరుపుతూ ఉంటామండి. ఒకరికైతే కనీసం అందరికన్నా హెవీ నేను తీసింది దెయ్యాలు 1,00,000 ఉండేది, 1000 దాకా తీసిన నేను. ఫస్ట్ టైం మొన్న అయితే 1,00,000 వచ్చింది. నేను ఆశ్చర్యపోయినాం. ఆ మంచి చూస్తే ఎట్లా ఉండంటే చూస్తేనే జాలి. ఆయనకు తీసినాక అర్ధగంటలు ఎంత ఆకలి వేస్తుందంటే, అక్కడ పండ్లు ఉంటాయి కదా తిందామంటే కోసిందా కూడా ఆగుతలేదు కడుపులో, నువ్వు తర్వాత అయ్యా నాకు ఇచ్చే అట్లనే చాలా ఆకలి వేస్తుందండి. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఏంటి ఆశ్రమం ఇప్పుడు రాబోతుందని దత్తుల్ని అడగట్లేదు? పెద్దగా చూపెడుతున్నారు, డిజైన్ కూడా చూపెడుతున్నారు. ఇప్పుడు కొద్ది డబ్బులు వచ్చేది లేట్. స్థలం వాళ్ళు నిర్ణయం పెట్టుకున్నారు, కానీ మాకు తింపుతున్నారు. తిరగండి, వాళ్ళు తిరిగిన రోజు తిరుగుదాం, ఇంతదాకా తిరిగిపోతాం, తిరిగి ఆగాల్సింది. దీనికన్నా ముందు తిరిగి మ్యాప్ చూసిన ఒక రూమ్ ఉండాలి, ఓపెన్ ఉండాలి, అలాగే చెప్తా ఉన్నారు. అది కూడా కొత్తగా ఉండాలి. లాస్ట్కి అదే దొరికింది. ఇప్పుడు కూడా వాళ్ళు చూపెడుతున్నారు, ఓపెన్ ఉంటుంది, 15 ఎకరాలు 16 ఎకరాలు చూడండి అంటున్నారు. చూడాలి, తిరుగుతున్నాం. అది దత్తుడు సందేశం, దత్తుడు ఆశీర్వాదాలు చూస్తున్నామండి. అందరి భక్తులకు దత్తస్వామి అందరికీ ఆశీర్వాదాలు ఇస్తాను. గురువు భక్తి పెట్టుకోండి, శ్రద్ధ భక్తి ప్రేమ 3 పెట్టుకోండి. 1 పెట్టుకుంటే రాదు. శ్రద్ధ భక్తి ప్రేమ, శ్రద్ధ భక్తి ప్రేమ, శ్రద్ధ భక్తి ప్రేమ, ఈ 3 ఉండాలండి. ప్రతి మనిషికి ఉండాలి. గురుచరిత్ర చదివిన వాళ్ళు కూడా అందరికీ ఎన్నోసార్లు చెప్పినాము. ఇవి లేకుంటే పని కాదు ఇక్కడ. ఎందుకంటే ప్రేమ ఉందనుకోండి, భక్తి లేకుంటే లాభం లేదు. భక్తి ఉందండి, ప్రేమ లేదనుకోండి, ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తానని భావన వస్తుంది. అందుకే అది కూడా కావాలి. శ్రద్ధ, మనకు ఎవరన్నా మంచిగా ఉండాలంటే శ్రద్ధ కంపల్సరీ. ఇవి 3 కంపల్సరీ అండి. జై గురుదత్త.